సరాన్ఖేడా అనే ఒక చిన్న ఊరు ఉంటుంది. అక్కడ అందరూ సంతోషంగా కుటుంబాల్ని పోషించుకుంటూ పనులు చేసుకుంటూ బతుకుతారు. సరాన్ఖేడా గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక జాతర జరుగుతుంది. నాన్నా నాన్నా, నాకు కూడా రైలు బండి బొమ్మ కొనివ్వచ్చు కదా? నాకు కూడా ఆ బండితో ఆడుకోవాలనుంది, కొనివ్వండి నాన్నా. బాబు, నీకు తెలుసు కదా, నేను ఉన్న డబ్బులతో ఇంటికి సరుకులు కొన్నాను. నీకు జాతరలో రుచికరమైన జిలేబీ కూడా కొనిపించగదా? లేదు నాన్నా, నాకా రైలు బండి కావాలి అంటే కావాలంతే, లేకపోతే నేను ఇంటికి రాను. ఇప్పుడు నేను నీకు ఆ రైలు బండి ఎక్కడి నుంచి తేవాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి అన్నట్టు నాకు గుర్తొచ్చింది. మీ మమ్మీ నీకోసం ముందుగానే ఇంట్లో ట్రైన్ కొనిపెట్టింది. అలాగా? నిజంగానా? ఒకవేళ అదే విషయం అయితే ఇది చాలా మంచిది. సంజయ్ తన కొడుకు టోనీని అక్కడ్నుంచి ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి వెళ్లగానే టోనీకి తెలుస్తుంది ఇంట్లో అసలు బొమ్మేమీ లేదు అని. తను తన తండ్రి ఇంకా తల్లి రూపతో ఇలా అంటాడు, మీరు ఎప్పుడూ నాకు అబద్ధాలు చెప్తారు. మీరు నాకెప్పుడూ బొమ్మలు కొనివ్వరు, మంచి బట్టలు కొనివ్వరు. ఊర్లో వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నా చిరిగిన బట్టలు చూసి నన్ను బికారీ బికారీ అంటున్నారు. టోనీ అలా ఏడవటం చూసి రూపా కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. తను తన భర్త సంజయ్తో, టోనీ చెప్పేది నిజమేనండి, మనం తనకి ఇంతవరకు ఎటువంటి సుఖాన్ని ఇవ్వలేదు, మంచి బట్టలు మంచి బొమ్మలు కొనివ్వలేదు. భగవంతుడు మనల్ని ఎన్ని రోజులు కష్టపెడతాడో. ఇందులో మన తప్పసలు ఏమీ లేదు కదా. నువ్వే కంగారు పడొద్దు, నేను తప్పకుండా ఏదో ఒక ఏర్పాటు చేస్తాను. టోనీకి బట్టలు బొమ్మలు ఖచ్చితంగా కొనిస్తాను. ఆ మాట చెప్పి సంజయ్ ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతాడు. తను పెంచుకుంటున్న గొర్రెల్లో నుంచి ఒక చిన్న గొర్రెను అమ్మడానికి తీసుకువెళ్తాడు. సర్పంచ్ గారు, ఇదిగోండి, ఈ గొర్రెని నేను మీకు అమ్మడానికి వచ్చాను. దీని పేరు భోలీ. ఈ గొర్రె పిల్ల చాలా బాగుంది. దీన్ని నువ్వు ఎంతకు అమ్మడానికి వచ్చావు? బజార్లో దీని ధర పూర్తిగా 2000. కానీ మీరు ఊరువారు కదా, అందుకని నేను మీకు కేవలం 1950కే ఇస్తాను. ఏంటి ఎగతాళ చేస్తున్నావు సంజయ్? నువ్వు కేవలం 50 రూపాయలే తగ్గించావా? అది కూడా ఈ ఊరి వాడివయ్యుండి నువ్వు 500 రూపాయలు తగ్గించేవాలి. ఏ మనిషివి నువ్వు? సరే, మీరు 1500 ఇవ్వండి, నేను అంతకే ఇచ్చేస్తాను. సర్పంచ్ వెంటనే తన జేబులో నుంచి 1500 తీస్తాడు. సంజయ్ చేతిలో పెడతాడు. ఆ విషయం గురించి సంజయ్ భార్య రూపాకి ఏమాత్రం తెలీదు. చుక్ 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 చుక్. ఏ, నాకు ఈ రైలు బండి చాలా బాగా నచ్చింది నాన్నా. సరే బాబు, ఆడుకో, కానీ చదవటం మర్చిపోవద్దు, లేకపోతే అమ్మ నీ మీద కోపడుతుంది. మీరు టోనీ కోసం మీ బొమ్మెందుకు కొన్నారు? అది టోనీ ఆడవటం చూసి నేను ఆగలేకపోయాను. అందుకే జాతరలో బొమ్మ కొనుక్కొని వచ్చాను. సరే, కాని డబ్బులకి మీరు అంత త్వరగా ఎలా ఏర్పాటు చేశారు? అది బోలీని సర్పంచ్ గారికి 1500 రూపాయలకు అమ్మేశాను. డబ్బుల అవసరం కూడా ఉంది కదా. టోనీ కూడా ఏడుస్తున్నాడు. మీరిప్పుడు చాలా పెద్ద తప్పు చేశారు. కానీ మీరు చెయ్యాల్సింది చేసేశారు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. నువ్వు కోపడకు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే వరకు ఏదో ఒకటి చేయాల్సిందే కదా. ఎవరికి తెలుసు, భగవంతుడు ఇంకా ఎన్ని రోజులు ఇలా కష్టపెడతాడు, ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు. నెల రోజులు గడుస్తాయి. సంజయ్ ఇంట్లో సమస్యలు ఎప్పటికీ తీరడం లేదు. ఏంటి విషయం సంజయ్? ఇవాళ ఉదయాన్నే ఎక్కడికొచ్చావేంటి? సర్పంచ్ గారు, డబ్బులు చాలా అవసరం ఉంది నాకు. డబ్బులు సంపాదించడానికి నాకు ఏ దారి దొరకడం లేదు. అందుకే నేను ఈ గొర్రెని అమ్మడానికి వచ్చాను. నీ గొర్రె అయితే చాలా బాగుంది సంజయ్. ఇదిగో నీ డబ్బులు. సర్పంచ్ గారు, ఈ గొర్రె బోలీ కంటే చాలా పెద్దది, కానీ దీనికి కూడా 1500. ఇది చాలా తప్పు సర్పంచ్ గారు. నేనైతే నీకు ఇంత మొత్తమే ఇవ్వగలను, ఎందుకంటే దీన్ని నేను తప్ప ఇంకెవ్వరూ కొనుక్కోరు. అమ్మాలనుకుంటాము, లేకపోతే వెళ్ళిపో. సరే సర్పంచ్ గారు. సర్పంచ్ సంజయ్ నిస్సహాయతను తెలుసుకుని దాన్ని అవకాశంగా తీసుకుంటాడు. సంజయ్ ఆ విషయంలో ఏమీ చెయ్యలేకపోతాడు. తను దిగులుతో తలదించుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ నెల చాలా కష్టంగా ఉంది. సరుకులైతే తెచ్చుకున్నాము, కాని మిగతా ఖర్చులకి ఏం చేస్తాము? ఇప్పటికే 2 గొర్రెలను అమ్మేశాము, ఇంకా 1 మిగిలింది. సర్పంచ్ గారు తప్ప
ప్రస్తుతం గొర్రెలు కొనేవాళ్ళు ఎవరూ లేరు. దీన్ని ఆయన అవకాశంగా తీసుకుని చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. అమ్మా, నేను చదివేసుకున్నాను. ఇక బయటికి వెళ్ళి ఆడుకోవచ్చా? సరే బాబు, వెళ్ళి ఆడుకో, కాని ఎక్కువసేపు చెయ్యకు. టోను సంజయ్ రూపా మాటలు విని దిగులుగా ఉంటాడు. దాని గురించి ఆలోచిస్తూ వెళ్తాడు. తను చూసేసరికి కొంతమంది పిల్లలు తేనెపట్టు మీద రాళ్లు విసురుతూ ఉంటారు. అరే, ఏంటిది? రాళ్లెందుకు విసురుతున్నారు? తేనెటీగలు చెదిరిపోతాయి కదా. పిల్లలు టోనీ మాటల్ని వినిపించుకోకుండా తేనెపట్టు మీద రాళ్లు విసురుతూనే ఉంటారు. ఇక తేనెటీగలు వాళ్ళని కుట్టడానికి వస్తాయి. వాళ్ళక్కడ్నుంచి పారిపోతారు. అప్పుడే అక్కడికి వనదేవి ప్రత్యక్షమవుతుంది. మీరెవరమ్మా? నేను వనదేవతను. నేను చూశాను. నువ్వా పిల్లలతో కలిసి తేనెపట్టు మీద రాళ్లు విసరలేదు. పైగా వాళ్లకి నువ్వు నచ్చజెప్పే ప్రయత్నం చేశావు. అది తప్పని. దానికి సంతోషించి నేను నీ ముందు ప్రత్యక్షమయ్యాను. నువ్వు ఏదైనా ఒక కోరిక కోరుకో, నేను నెరవేరుస్తాను. టోనీ ఒక నిమిషం ఆలోచిస్తాడు. అప్పుడే తనకి తన ఇంటి సమస్యలు గుర్తుకొస్తాయి. మీరు మాకు తేనెపట్టులాంటి ఒక ఇంటినివ్వండి. అందులో నేను, అమ్మ, నాన్న నివసించగలగాలి. దాని నుంచి వచ్చే తేనెను అమ్మి మేము మా సమస్యలన్నిటినీ తీర్చేసుకోగలగాలి. తథాస్తు. ఏవైందండి? ఈ ఇల్లు తేనెపట్టులా ఎలా మారిపోయింది? అదే నాకు అసలేం అర్థం కావడం లేదు. అసలేంటి మాయా? అమ్మా, నేనొచ్చేశాను. చూసావా అమ్మా, ఆ వనదేవత ఎలాగైతే చెప్పిందో అచ్చం అలాగే జరిగింది. టోను సంజయ్కి రూపాకి జరిగిందంతా చెప్తాడు. వనదేవత దయవల్ల ఇక మన ఇంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అవునండి, ఈ తేనెను అమ్మి మన సమస్యలన్నిటినీ తీర్చుకోవచ్చు. ఇక మీరు అస్సలు బాధపడక్కర్లేదమ్మా నాన్నా. లేదు బాబు, నువ్వు చాలా గొప్ప పని చేశావు. ఇక నువ్వు చిరిగిన బట్టలు వేసుకోబని లేదు. బొమ్మల కోసం ఏడవాల్సిన అవసరం లేదు. మీరు రేపట్నుంచే దీన్ని అమ్మే ఏర్పాట్లు చెయ్యండి. సంజయ్ తన ఇంటి బయట తేనె అమ్మే బండిని ఏర్పాటు చేస్తాడు. అందరికీ కూడా తేనెపట్టు ఇంటి గురించి తెలిసిపోతుంది. అందరూ బండి దగ్గర గుమ్మికూడతారు. అరే సంజయ్, ఇంతకు ముందు కొన్ని రోజుల క్రితం నువ్వు గొర్రెలు అమ్మడానికి వచ్చావు కదా, ఇంతలోనే తేనెపట్టు ఇళ్ళు ఎలా కట్టావు? సర్పంచ్ గారు, ఇదంతా ఆ వనదేవత కృప వల్లే జరిగింది. అంతేకాదు, తేనె కూడా చాలా రుచిగా ఉంది. అంతేకాకుండా అది మందులుగా కూడా పనిచేస్తుంది. కొన్ని రోజుల క్రితం వరకు పేదరికంతో గొర్రెలు అమ్ముతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు చూడు. సర్పంచ్ కుళ్ళుకుంటూ మనసులోనే సంజయ్ గురించి తిట్టుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతను ఆ తేనెపట్టు ఇంటిని కొట్టేయాలనుకుంటాడు. ఇప్పుడు ఇంటికి డబ్బులు ఇస్తున్నాయి, అన్న సమస్యలు పూర్తవుతున్నాయి. అవును, ఇక వనదేవత కృప వల్ల తేనె కూడా బాగానే అమ్ముడుపోతోంది. టోనీ కూడా సంతోషంగా ఉన్నాడు. తన కారణంగానే ఇవాళ ఇదంతా సాధ్యమైంది. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ఒక పని చెయ్యండి. మీరు సర్పంచ్ గారితో మాట్లాడి మన గొర్రెలను వెనక్కి తీసుకురండి. నేను అదే ఆలోచిస్తున్నాను. ఒక భూమిని కూడా చూశాను. దానికోసం నేను సర్పంచ్ గారితో మాట్లాడతాను. అరే సంజయ్, ఏంటి విషయం? తేనెపట్టు ఇళ్ళు కట్టుకున్నప్పటి నుంచి నువ్వు అసలు చేతికి అందడం లేదు. అరే లేదు సర్పంచ్ గారు, పనిలో కాస్త బిజీగా ఉన్నాను. సరే మరి ఇవాళ ఎలా వచ్చావేంటి? సర్పంచ్ గారు, మీకు తెలుసు కదా, ఆ గొర్రెలు మా ఇంట్లో భాగం. అందుకని ఆ గొర్రెలను మళ్ళీ మీ దగ్గర కొనుక్కోవడానికి వచ్చాను. ఒకవేళ మీరు వాటిని అమ్మితే సంతోషంగా ఉంటుంది. ముందు అమ్ముతావు, ఇప్పుడు నేను పెంచుకుంటుంటే తిరిగి వచ్చి మళ్ళీ అమ్మమంటావు. ఒప్పుకోండి సర్పంచ్ గారు, దయచేసి ఒప్పుకోండి. రెండింతలు డబ్బులు తీసుకోండి. అంతేకాదు, నేను విన్నాను ఏదో భూమి అమ్ముతున్నారట కదా, దాని గురించి కూడా మాట్లాడడానికి వచ్చాను. అలాగా, భూమి గురించి వచ్చావా? చాలా డబ్బులు వచ్చినట్లున్నాయి సంజయ్. చాలా సంతోషం, చాలా సంతోషం. గొర్రెల్ని నువ్వు ఎంతకు అమ్మావో అంతకే తీసుకెళ్ళు. రేపు భూమి పేపర్ల మీద సంతకం చేయడానికి నేను మీ ఇంటికి వస్తాను. స్వార్థపరుడైన సర్పంచ్ గొర్రెలకు రెండింతలు డబ్బులు తీసుకోలేదు. ఎందుకంటే తనకి తెలుసు సంజయ్ వేలిముద్ర వేస్తాడని. తనకి కావలసిందంతా అవకాశం చూసుకొని సంజయ్ దగ్గర తీసుకుందామనుకుంటాడు. రూపా, మీరొచ్చేసారా? ఏమన్నారు సర్పంచ్ గారు? సర్పంచ్ గారు ఒప్పుకున్నారు.
గొర్రెలకు రెండింతల డబ్బులు కూడా తీసుకోలేదు. ఇది ఆలోచించాల్సిన విషయం. అవసరం వచ్చినప్పుడు కావాలనే తక్కువ డబ్బులిచ్చారు. ఇప్పుడు డబ్బులున్నప్పుడు దయ చూపిస్తున్నారు. విచిత్రంగా ఉంది. ఇదే మనిషి పోకడ. ఏం పర్వాలేదు, రేపు భూమి కాగితాల మీద సంతకాలు చేయాలి. నువ్వు డబ్బులు తీసిపెట్టు. సర్పంచ్ గారు స్వయంగా రేపు ఉదయం మన ఇంటికి వస్తారు. గొర్రెలను కూడా తీసుకొస్తారు. నేను డబ్బులు సిద్ధం చేసి పెడతాను. మరుసటి రోజు సర్పంచ్ సంజయ్ 2 గొర్రెలను, భూమి కాగితాలను తీసుకొస్తాడు. ఇదిగో సంజయ్. సర్పంచ్ గారు, రండి రండి, లోపలికి రండి. రూపా, సర్పంచ్ గారి కోసం టీ పెట్టుకు తీసుకురా. భలే ఉంది. ఈ ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. ధన్యవాదాలు సర్పంచ్ గారు. ఏది సంతకం ఎక్కడ చేయాలి చెప్పండి. ఇక్కడ చేయాలి. చదువుకో ముందు. అరే, ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? నేను వేలుముద్రగాడిని కదా. టోనీకి ఇంకా చదవడం రాదు. గొర్రెల డబ్బులు తీసుకోండి సర్పంచ్ గారు, అలాగే భూమి డబ్బులు కూడా. ఏది కాగితాలు ఇవ్వండి. కాగితాలు రేపు తీసుకో సంజయ్. ఇవాళ తహసీల్దార్కి చూపిస్తాను. సరే, అలాగే చేయండి. మరుసటి రోజు ఉదయం ఊరి వాళ్ళందరూ కూడా సంజయ్ ఇంటి ముందు నిలబడతారు. సర్పంచ్ గారు అందరికీ కాగితాలు చూపిస్తారు. ఇప్పుడు ఈ ఇల్లు నా సొంతం. నిన్న సంజయ్ దగ్గర ఈ ఇల్లు నేను కొనుక్కున్నాను. ఏంటి విషయం? ఇంత ఉదయాన్నే మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అరే సంజయ్, నువ్వు అమ్మవారి దయతో వచ్చిన ఇంటిని డబ్బుల కోసం అమ్మేశావా? మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను మా ఇంటిని ఎవరికి అమ్మలేదు. అబద్ధం ఎందుకు చెబుతున్నావు సంజయ్? ఇలా చూడు, నిన్న నువ్వే కదా ఇంటి కాగితాల మీద సంతకం చేశావు. అరే, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? నేను మీ దగ్గర భూమిని కొన్నాను, డబ్బులు కూడా ఇచ్చాను కదా. నువ్వు అబద్ధాలు చెప్పి ఏమీ ప్రయోజనం లేదు. ఇక నువ్వు ఇంటిని అమ్మేశావు. కాగితాల మీద స్పష్టంగా రాసింది. మీరు చాలా తప్పు చేస్తున్నారు. మీరు ఇదంతా నన్ను మోసం చేసి చేస్తున్నారు. నాకు చదువు రాదని మీరు అవకాశంగా తీసుకొని చేస్తున్నారు. ఈ నాటకాల వల్ల ఏమీ లాభం లేదు. ఇంటిని ఖాళీ చేయి. రేపటి నుంచి నేను ఇక్కడే ఉంటాను. సంజయ్, రూపా ఇంకా టోనీ ఏడుస్తారు. సంజయ్ తల నిరాశతో కిందకు దించుకుంటాడు. తను ఇంట్లో నుంచి సామాన్లన్నీ బయటికి తీసుకొస్తాడు. సర్పంచ్ మరుసటి రోజు ఇంటికొస్తాడు. ఆ సంజయ్ ఒట్టి పిచ్చివాడు. డబ్బులు తనే ఇచ్చాడు, తన ఇంటిని కూడా తనే ఇచ్చాడు నాకు. ఆ మాట చెప్పి సర్పంచ్ తలుపు తెరిచి లోపలికి వెళ్తాడు. వెంటనే బోలెడన్ని తేనెటీగలు కుట్టడం మొదలు పెడతాయి. సర్పంచ్ పరిగెడతాడు. అయ్యో నాన్న, చూసారా? సర్పంచ్ గారు ఇంట్లోకి వెళ్ళగానే తేనెటీగలు కుట్టాయి. ఆయన ఎలా పరిగెడుతున్నారో చూడండి. చూడండి, ఏ కాగితాలని సర్పంచ్ గారు తీసుకొచ్చారో వాటిని తేనెటీగలు తీసుకొని ఎగిరిపోయాయి. ఇది నిజంగా చమత్కారం. వనదేవత మళ్ళీ మనల్ని కాపాడింది. ఆ తర్వాత సర్పంచ్ క్షమాపణ అడిగి సంజయ్ డబ్బుల్ని తిరిగిస్తాడు. ఆ తర్వాత వెళ్ళిపోతాడు. అప్పట్నుంచి సంజయ్, రూపా, టోనీ సంతోషంగా ఆ ఇంట్లో ఉంటారు.